మా ప్రేక్షకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చర్చా వేదిక కార్యక్రమానికి స్వాగతం. సరళ యోగా అనే అంశంపై చాలా ఆసక్తికరమైన చర్చ జరగబోతుంది. ముగ్గురు ప్రతినిధులు సరళ యోగను గురించి, దానివల్ల ప్రజలకు అందే ప్రయోజనాలను గురించి మీకు వివరించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. విశాఖపట్నం నుండి వచ్చారు ఈ ముగ్గురు కూడా. సరళ యోగ శిక్షణా కేంద్రాన్ని ఆత్మబంధు అనే పేరుతో విశాఖపట్నంలో ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు. యోగ విధానాన్ని సరళతరం చేసి దానివల్ల ఎన్నో రకాలుగా ప్రయోజనం కలిగించడానికి ప్రజల వద్దకు వచ్చారు వీరందరూ కూడా. విద్యాధికులైన వీరు విశాఖపట్నం కేంద్రంగా వివిధ ప్రాంతాల్లో సరళ యోగ శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఆ చివరగా ఉన్నవారు శ్రీ శ్రీనివాస గురూజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అది వారి విద్యార్హత. సరళ యోగ శిక్షణా కేంద్రంలో ప్రధాన వ్యక్తి. గురుస్థానంలో ఉన్నవారు ఈ ముగ్గురు కూడా. అలాగే ఈ ప్రక్కన ఉన్నవారు రామకృష్ణ గురూజీ, బీటెక్ కంప్యూటర్స్. అలాగే ఈ ప్రక్కన ఉన్నవారు నాగిరెడ్డి గురూజీ, వీరు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో చక్కటి ప్రవేశం ఉన్నవారు. ఈ ముగ్గురు ప్రతినిధులు సరళ యోగ శిక్షణ గురించి మీకు తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మనం చాలా పేర్లు వింటున్నాం. సిద్ధ సమాధి యోగా, హిమాలయ యోగా, వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం, పిరమిడ్ యోగా, ఇలా మనకు రకరకాలైనటువంటి యోగ శిక్షణా కేంద్రాలు కనిపిస్తూ ఉన్నాయి. సరళ యోగ శిక్షణ అనేది విశాఖపట్నం ప్రాంతం నుంచి క్రమక్రమంగా మన మధ్యకు వస్తూ ఉంది. ఓ వారం రోజుల క్రితం నరసరావుపేటలో శ్రీ కుసుమహర్నాథ్ దేవాలయంలో, అదేవిధంగా నల్లపాటి సప్తపది కళ్యాణ మండపంలో ఈ సరళ యోగ శిక్షణ కొనసాగుతూ ఉంది. మొత్తం 10 రోజులు ఈ శిక్షణ ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత ఓ 4 రోజుల పాటు ఆత్మ సంయమ యోగ శిక్షణ అనంటూ ఓ 4 రోజులు వారు అదనపు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత మరలా వివిధ వృత్తుల వారు ప్రజలకు తమ సేవలు అందించేందుకు గాను ఆత్మబంధు సేవా సొసైటీ అనేది నిర్వహించేందుకు వారు అన్ని సన్నాహాలు కూడా పూర్తి చేసుకుని ఉన్నారు. ప్రాథమిక దశ నుండే విద్యార్థులకు యోగ శిక్షణ అలవడితే మరింత ప్రయోజనం చేకూరుతుంది అనే ఆశయంతో బాల వ్యక్తిత్వ వికాస శిక్షణ అనే పేరుతో వారు ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గాను సిద్ధమవుతూ ఉన్నారు. వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస శిక్షణను కూడా కొనసాగిస్తూ ఉన్నారు. త్వరలోనే ఆత్మబంధు సేవా సొసైటీ, అలాగే బాల వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు, వీటన్నిటినీ కూడా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఉన్నారు. యోగ విధానం ఋషి సంస్కృతికి సంబంధించింది. ప్రాచీనులు మనకు అందించిన గొప్ప వరం యోగ శాస్త్రం. పతంజలి మహర్షి అష్టాంగ విధానాలను సక్రమంగా మనం పాటించేటట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండగలము అనేది శాస్త్రవేత్తలు కూడా అంగీకరించిన వాస్తవం. అలాంటి యోగ విధానాలను కాలక్రమంలో మనం కొంత నిర్లక్ష్యం చేశాం. విదేశాలలో బ్రహ్మరథం పడుతున్నటువంటి యోగ విధానాలను మనం మళ్ళీ ఒక్కసారిగా ప్రజల మధ్యకు తీసుకువెళ్తూ ఉన్నాం. యోగ ప్రాశస్త్యాన్ని
క్రమక్రమంగా అందరూ అర్థం చేసుకుంటున్నారు. వేగవంతమైన ఈ జీవితంలో మానసిక శారీరక రుగ్మతలు తొలగిపోవాలి అనంటే యోగ శాస్త్రం, యోగాభ్యాసాలు, యోగ పద్ధతులు, ప్రాణాయామం, ధ్యానం, సూర్య నమస్కారాలు, అగ్నిహోత్రాది కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా ఎంతగానో తోడ్పడతాయి అనే ఒక నమ్మకాన్ని ఈరోజు అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా మీకు సమగ్రంగా తెలియజేయటానికి, స్పష్టంగా మీ మనసులో నాటుకునే విధంగా దీనికి సంబంధించిన అన్ని విషయాలను వివరించడానికి ఈ ముగ్గురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. పేరు చాలా ఆహ్లాదకరంగా ఉంది, సరళ యోగ. సరళము అనే మాటే సహజ సుందరమైనటువంటి మాట, తేలికైనది. తేలికైన విధానంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరికీ మేలు చేసే విధంగా ఒక యోగ విధానాన్ని వీళ్ళు రూపొందించుకున్నారు. విద్యాధికులైన వీరు పూర్తి కాలం దీనికే కేటాయించటం విశేషం. మరి బీటెక్ పూర్తి చేసినటువంటి వారు, ఎంబీఏతో సమానమైన విద్యార్హతలు కలిగినటువంటి వారు, ఇంకా కొంతమంది ఉన్నత విద్యావంతులు, వీరందరూ కూడా కలసికట్టుగా ఓ జట్టుగా ఏర్పడి ఆత్మబంధు పేరుతో ఈ సరళ యోగ శిక్షణా కేంద్రాన్ని విశాఖపట్నంలో స్థాపించి అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ యోగ విధానాలను జనం మధ్యకు తీసుకువెళ్తున్నారు. వారేం చెప్తారో మనం తెలుసుకుందాం. ఆసక్తికరమైన ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా ఆలకిద్దాం. ఏవైనా సందేహాలుంటే ఎవరైనా వచ్చి ఇక్కడ వారిని కలుసుకుని సంప్రదించవచ్చు. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న నరసరావుపేట పట్టణంతో పాటుగా చుట్టుపట్ల 15 గ్రామాలకు ఈ ప్రత్యక్ష ప్రసారం వెళుతున్నది. అందరూ కూడా చక్కగా వారు చెప్పే మాటలను ఆలకించి అందులో ఉండే మంచి విషయాలను గ్రహించాలి అని మరీ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మొదటగా యోగా అంటే ఏమిటి, ఆత్మబంధు సరళ యోగ శిక్షణా కేంద్రాన్ని మీరు ఏ ఆశయంతో ప్రారంభించారు, ఈ విషయాలను శ్రీనివాస గురూజీ మొదటగా మీకు తెలియజేస్తారు. వారు విశాఖపట్నం నుండి వచ్చారు. ఇక్కడ సరళ యోగ శిక్షణ వారం రోజులు ముగిసిన తర్వాత బ్రహ్మోపదేశం చేయటానికి వారు ఇక్కడికి వచ్చారు. ముందుగా వారు మాట్లాడతారు. నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు గురూజీ అండి. ముందుగా నరసరావుపేట పట్టణ ప్రాంత ప్రజలకు మరియు చుట్టుపక్కల ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి గ్రామస్తులకు ఆత్మబంధు చారిటబుల్ ట్రస్ట్ వారి స్వాగతం, సుస్వాగతం. సంస్థ యొక్క లక్ష్యం ఏంటో చెప్తానండి. ముఖ్యంగా నేను ఎందుకు ఈ ఆధ్యాత్మిక రంగం వైపు ఆకర్షిస్తున్నానంటే, నేను మెడ్రాస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతూ ఉన్నప్పుడు చిన్న ఆరోగ్య సమస్య వచ్చిందండి నాకు. అది కూడా ఏంటంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఆ తర్వాత స్థూలకాయం ఉండటంతో ఇంత చిన్న వయసులో ఈ సమస్య ఏంటి, దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి అని చెప్పేసి ఆలోచించినప్పుడు నాకు యోగా పరిష్కార మార్గం అని చెప్పి తెలిసిందండి. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చీరాల్లో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉండేదండి మాకు. ఆ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ చూసుకుంటూ యోగా వైపు వచ్చేసి మొట్టమొదటిగా నేను నేర్చుకుంది ఏంటంటే, యోగా అంటే అప్పటికి నాకు ఆసనాలని మాత్రమే తెలుసండి. అయితే మొదటి నుంచి కూడా నాకు ఆధ్యాత్మికత పట్ల ఉన్నటువంటి ఆసక్తితోటి ఎక్కువగా వివేకానందుడి పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. ఆ తర్వాత నేను కొంతకాలానికి విజయవాడ రావటం, అక్కడ జనశిక్షణ సంస్థ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస శిక్షణలు కండక్ట్ చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత యోగాలు ఇంకొద్దిగా పైమెట్కి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో ధ్యాన శిక్షణ కూడా తీసుకోవటం జరిగింది. అప్పుడు నాకేం అర్థమైందంటే, ఒక పక్క సాధన చేసుకుంటూ పుస్తకాలు చదువుతూ ఉంటే మానవ జన్మకు పరిపూర్ణత ఇచ్చేది ఆధ్యాత్మికత అని అనేటటువంటి విషయం స్పష్టంగా తెలిసిందండి. అప్పటి నుంచి మొదలుకొని 2000లో నేను ఈ ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించానండి. గత 5 సంవత్సరాలుగా వివిధ రకాల ట్రైనింగ్లు తీసుకోవటం, గురూజీగా కూడా కొంతకాలం నేను ఒక సంస్థలో పనిచేయటం జరిగిందండి. ఆ తర్వాత నాకేమనిపించింది ఏంటంటే, మనకున్నటువంటి ఆశయాలను నెరవేరాలంటే మనకంటూ ఒక సంస్థని ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది గురూజీలని
సంప్రదించిన తర్వాత ఆగస్టు 15, 2005లో ఆత్మబంధు చారిటబుల్ ట్రస్ట్ అనేటటువంటి సంస్థను స్థాపించడం జరిగిందండి. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగ శిక్షణని చిన్నప్పటి నుంచి పెద్దవారి వరకు అందించాలి అనేటటువంటి ఉద్దేశం ఉంది. మొట్టమొదటిగా మేము ప్రవేశపెట్టినటువంటి శిక్షణ ఏంటంటే సరళ యోగ శిక్షణ అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3 ఉన్నాయండి. వాళ్ళు మొట్టమొదటిది ఆరోగ్యం. ఇవాళ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారండి. ఆరోగ్యం లేకుండా మనకు ఎంత సంపదలు ఉన్నప్పటికీ కూడా నిరుపయోగం అండి. అయితే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఇచ్చేస్తున్న ఒక పెద్ద తప్పు ఏంటంటే ఆరోగ్యం కోసం మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామండి. డాక్టర్ ద్వారా రోగాలకు తాత్కాలికమైనటువంటి ఉపశమనం ఉంటుంది తప్పితే శాశ్వతమైనటువంటి పరిష్కారం లేదండి. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదండి. కొన్ని వేల సంవత్సరాల పూర్వమే మన సనాతన ఋషులు సాధన చేసి మనకు చెప్పినటువంటి విషయం. యోగా ద్వారా జరిగేది ఏంటంటే జబ్బులు అనేవి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారండి. ఎప్పుడైతే మనం యోగ సాధన చేస్తూ ఉంటామో మీరు బ్రతికినంత కాలం కూడా ఎలాంటి డిసీజ్ మీకు రాదండి. అందువల్ల ఎవరైతే యోగ సాధన చేస్తూ ఉంటారో చాలా మంది వాళ్ళ యోగాలో ప్రవేశిస్తున్నారండి, కానీ జబ్బులు ఉంటున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు సరిగా యోగాని ప్రాక్టీస్ చేయలేకపోవటం అండి. అందువల్ల మనం రోజు కొంత సమయాన్ని శిక్షణ కేటాయించి ఆ తర్వాత 45 నిమిషాల నుండి 1 అవర్ కనుక మనం ఇంటికాడ సాధన చేసుకోగలిగితే జీవితాంతం ఎలాంటి జబ్బు రాదండి. అంటే ఇక్కడ ఏంటంటే యోగా యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడం అండి. అది ఎలా అంటే సింపుల్గా అండి. ఇవాళ మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చినా ఇంకొక ప్రాబ్లం వచ్చినా మీరు కనుక హాస్పిటల్కి వెళ్ళినట్లయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలండి. మళ్ళా ఆ జబ్బు రాకుండా ఉండదు అన్నటువంటి గ్యారంటీ వాళ్ళు ఇవ్వరండి. ఎందుకంటే వాళ్ళు ఒక ఆపరేషన్ మీకు చేసేటప్పుడే ముందుగానే సైన్ తీసుకుంటారండి, గ్యారంటీ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పరండి. అంటే జబ్బులకి శాశ్వతమైనటువంటి నివారణోపాయం ఏంటంటే ఒక యోగా అండి అదండి. సో నెంబర్ 1 అంటే యోగా ద్వారా కలిగేటటువంటి ప్రయోజనం ఆరోగ్యం అండి. ఒక రకంగా చెప్పాలంటే దాని యొక్క విలువ మనం కట్టలేమండి. ఇది మొదటి పాయింట్. తర్వాత రెండవ ప్రయోజనం ఏంటంటే ప్రతి మానవుడు నిద్రలేసిన దగ్గర నుంచి సాయంత్రం పడుకోబోయే వరకు పరితపించే దేనికోసం అంటే ఆనందం కోసం అండి. అయితే ఇవాళ పెద్ద వాళ్ళు కూడా జీవితంలో ఉన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తులు కూడా ఆనందం కోసం బయట వెతుకుతున్నారండి. బట్ ఆనందం అనేది బయట లేదండి, అది ఎక్కడుందంటే మనలోనే ఉంది. అదే ఆత్మానందం అండి, అదే బ్రహ్మానందం అండి, అదే పరమానందం అండి. అలాంటి ఆత్మానందాన్ని మనం అనుభవించాలి అంటే కంపల్సరీగా ధ్యాన మార్గం తప్పితే ఈ ప్రపంచంలో వేరే మార్గం లేదండి. అందువల్లే ఇవాళ విదేశీయులు కూడా భారతదేశం వచ్చేసి ధ్యాన ప్రక్రియలు చేస్తున్నారండి. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో దీనికి ఆదరణ తగ్గిందండి. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు నేను గమనిస్తున్నానండి, యోగాకి మరలా క్రేజ్ పెరుగుతూ వస్తుంది. సో రెండవది ఏంటంటే మానవుడికి కావాల్సినటువంటిది ఆనందం అండి. అలాంటి ఆనందాన్ని అంతర్ముఖ ప్రయాణం చేసి ఆత్మస్థితిలో జీవిస్తే మాత్రం వస్తుంది. ఇలాంటి సత్యాన్ని తెలియజేసినటువంటి ప్రపంచాన్ని తెలియజేసినటువంటి దేశం ఏంటంటే భారతదేశం. కాబట్టి అలాంటి ఆనందాన్ని మనం బయట వెతుక్కోవటం వృధా, టైం వేస్ట్ అండి. అలాంటి ఆత్మానందాన్ని అనుభవించాలంటే కంపల్సరీగా మనం అంతర్ముఖ ప్రయాణం చేసి ఆత్మస్థితికి వెళ్ళగలగాలండి. ఇది నెంబర్ పాయింట్ అండి. అంటే ఒకటి ఆరోగ్యం అండి, రెండవది ఆనందం అండి, మూడవది ఏంటంటే వ్యక్తిత్వ వికాసం అండి. ప్రతి వ్యక్తిలో కూడా అనంతమైనటువంటి శక్తి దాగి ఉందండి. అన్ఫార్చునేట్లీ మనం చాలా తక్కువ మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటున్నామండి. సుమారుగా 3% ఆఫ్ మెంటల్ కెపాసిటీని మనం ఉపయోగించుకుంటున్నాం. ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ అనుకున్నటువంటి వ్యక్తి 9% ఉపయోగించుకుంటున్నాడండి. కానీ ప్రాపర్గా థింక్ చేసి సరైన సమయంలో సరైన డెసిషన్ తీసుకుంటూ ముందుకు కనుక వెళ్ళగలిగినట్లయితే ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించుకోవచ్చు అండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను నేను స్టడీ చేస్తే నాకు తెలిసింది ఒక విషయం అండి. ఎక్కడ తేడా ఉందంటే ఒక సాధారణ వ్యక్తికి ఒక అసాధారణమైనటువంటి వ్యక్తికి తేడా ఆలోచన విధానం అండి. ఎలా చెప్పగలనంటే ఇప్పుడు మీరు నా లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదండి, ఇలాంటి ప్రోగ్రామే అమెరికాలో ఒకసారి జరిగిందండి. మీకు చాలా మందికి తెలిసి ఉండవచ్చు, లేకపోతే తెలియకపోవచ్చు అండి. అమెరికా దేశంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడండి. ఆయన పేరు ఏంటంటే డేల్ కార్నిగీ అండి. ఆయన మంచి పుస్తకాలు రాశాడు. ఒకసారి ఇట్లాగే ఆయన అడిగారండి, ఒక వ్యక్తి జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అంటే కావాల్సినటువంటిది ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన ఇంగ్లీష్లో 4 మాటలు చెప్పాడు. ఏమంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాట్ వీ థింక్. ఇఫ్ ఐ నో
వాట్ యు థింక్ ఐ వుడ్ నో వాట్ యు ఆర్, బై చేంజింగ్ అవర్ థాట్స్ వీ కెన్ చేంజ్ అవర్ లైఫ్ అన్నాడండి. ఇక్కడ జీవిత రహస్యం అంటూ ఏమీ లేదండి, మనం చేయవలసిందల్లా మన ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవటం అండి. ఇది ఎందుకు యోగా ద్వారా నేను చెప్తానంటే, చాలా మంది ఇవాళ ఏమనుకుంటున్నారంటే, ముఖ్యంగా భారతదేశంలో యోగా అంటే కేవలం జబ్బులు తగ్గించుకోవడం కోసం, బీపీ, షుగర్, స్థూలకాయం వస్తే తగ్గించుకోవడం అనుకుంటున్నారు. కాదండి, యోగా ద్వారా మనకు కావాల్సిందంటే ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసం అండి. దీని గంటాపథంగా ప్రపంచ దేశాలు తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద అండి. నేను కూడా ఈ మార్గవే ప్రధాన కారణం ఏంటంటే స్వామి వివేకానంద అండి. నా ఉద్దేశం కూడా ఏంటంటే జబ్బులు తగ్గించుకోవడం అనేది సెకండరీ అండి. ప్రాథమికంగా ఏంటంటే ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి శక్తియుక్తుల్ని బయటకు తీసుకురాగలటువంటి ఈ 3 ప్రధాన ఉద్దేశం అండి. సరళ యోగ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 1 ఆరోగ్యంగా జీవించడం, 2 ఆనందంగా జీవించడం, 3వది వ్యక్తిత్వ వికాసం జరగటం అండి. ఇవి సరళ యోగ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ శిక్షణా తరగతులు ఎట్లా జరుగుతాయంటే, మొట్టమొదటిగా విలేజ్ దగ్గర నుంచి మండలం దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి మా ఉద్దేశం అండి. ఎక్కడైతే 25 కంటే ఎక్కువ మంది ఉంటారో ఆయా ప్రాంతాల్లో మేము ఈ శిక్షణ నిర్వహిస్తామండి. ఇంకొకటి, చాలా మందికి ఇవాళ యోగ శిక్షణలు అంటే ఏంటంటే భయం, పచ్చి కూరగాయలు తింటామేమనుకుంటున్నారండి. యోగా అంటే కేవలం పచ్చి కూరగాయలు తింటాం మాత్రం కాదండి, అది కేవలం యోగాలో ఒక భాగం మాత్రమే. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. అందువల్ల మనం దీని గురించి అపోహ పడవలసినటువంటి అవసరం లేదు. ఆహార నియమాలు అనేది కేవలం ఒక భాగం మాత్రమే. అంతేకాకుండా దీనికి ఖర్చు కూడా మీకు ఏమి ఉండదండి. సుమారుగా 150 రూపాయలు మీరు పే చేయవలసి వస్తున్నారు. అది ఎందుకంటే మీకు క్లాసులో ఒక పూట ఇస్తామండి. దానికి ఆ తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కొన్ని ఉంటాయండి. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఆ తర్వాత అక్కడ లోకల్గా కళ్యాణ మండపానికి పే చేయవలసినటువంటి చిన్న చిన్న రెంట్స్ కావచ్చు. దీనికి సంబంధించి కేవలం 150 రూపాయలు మేము మీ దగ్గర నుంచి తీసుకుంటామని, అంత తప్పితే వేరే లేదు. మరి చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారండి, మేము ఈ పాంప్లెట్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, ఏమండి 150 రూపాయలు మరి మాకే ఖర్చు పెడుతున్నారు కదా, మరి మీ సర్వైవల్ ఎట్లా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారండి. అందులో మీరు ఫుల్ టైం అంటున్నారు, మరి ఎట్లా అన్నప్పుడు మేమేం చేస్తామంటే, సుమారు 30 మందికి 40 మందికి క్లాస్ నిర్వహిస్తామండి. క్లాస్ నిర్వహించిన తర్వాత చివరిలో చెప్తామండి, మీరు ఇచ్చినటువంటి 150 రూపాయలు మీకు వచ్చిన మొత్తం సద్వినియోగం. అందువల్ల గురూజీలు కొంత సర్వైవల్ కావాలి కాబట్టి మీకు తోచినంత ఎంతో కొంత ఇవ్వమంటామండి. ఆ విధంగా పబ్లిక్ నుంచి మాకు ఒకరు 50 రూపాయలు ఇస్తారండి, ఒకరు 100 రూపాయలు ఇస్తారండి, ఒకరు 1116 ఇస్తారండి. ఆ విధంగా వచ్చిన దాంతో కొంత మేము మా పర్సనల్ ఖర్చుకు ఉపయోగించుకుంటామండి, కొంత సంస్థ నిర్వహణకు పంపుతామండి. ఈ విధంగా యోగ శిక్షణలు మేము నిర్వహిస్తున్నామండి. ప్రస్తుతం పెద్దలకు 2 రకాలుగా మేము యోగ శిక్షణ అందిస్తున్నామండి. వాటిలో మొట్టమొదటి సరళ యోగ శిక్షణ, ఇది 10 రోజులు ఉంటుందండి, రోజుకి 2 గంటలు ఉంటుందండి. రెండవది ఆత్మ సంయమ యోగా అండి. దీంట్లో ఏంటంటే వ్యక్తుల చేత ఆత్మ కథను రాపించేసి సంస్కార శుద్ధి చేస్తామండి. మీకు ఇంతకు ముందు చెప్పిన విధంగా వ్యక్తుల యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలంటే కంపల్సరీగా ట్రైనింగ్ కావాలండి. సంస్కారం, వాళ్ళకు ఉన్నటువంటి సంస్కారం ఏంటో వాళ్ళకి తెలియాలండి. మనకు ఉన్నటువంటి సంస్కారం ఏంటో మనకు చాలా మందికి తెలియదండి. దానికి మనం చేయవలసింది ఏంటంటే, మన ఉపచేతన మనసులో ఉన్నటువంటి సంస్కారాలని పేపర్ మీద పెట్టాలండి. అప్పుడు మన చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాల్లో ఉన్నటువంటి నెగిటివ్ వాటిని మనం కనుక పిగిలించగలిగినట్లయితే పాజిటివ్ సంస్కారం ఉంటాయండి. ఎప్పుడైతే పాజిటివ్ సంస్కారాలు ఉన్నాయో ఆటోమేటిక్ రిజల్ట్ కూడా పాజిటివ్ ఉంటుందండి. యువర్ థాట్స్ లీడ్స్ టు యాక్షన్స్, యాక్షన్ లీడ్స్ టు హ్యాబిట్స్, హ్యాబిట్స్ లీడ్స్ టు క్యారెక్టర్, యువర్ క్యారెక్టర్ ఇస్ యువర్ డెస్టినీ అన్నారండి. కాబట్టి మన జీవితం మన చేతిలోనే ఉంది, భగవంతుడు రాసేది కాదండి. భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడండి. ఒకరిని ఎక్కువ కానీ ఒకరు తక్కువ కానీ చూసేటటువంటి ప్రసక్తే లేదు. ఒక వ్యక్తి జీవితంలో ఎదిగాడన్నా, ఒక సంస్థ అభివృద్ధి అయిందన్నా, ఒక కంట్రీ డెవలప్ అయిందన్నా సీక్రెట్ బయట మాత్రం లేదండి, మన చేతిలోనే ఉందండి. అందుకు చేయవలసిన ఏంటంటే మన యొక్క ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవాలండి. దట్ విల్ కమ్ త్రూ యోగా అండి. అందువల్ల మొట్టమొదటిది సరళ యోగ శిక్షణ అండి, రెండవది ఆత్మ సంయమ యోగా అండి. ఈ విధంగా 2 శిక్షణలు మేము అందిస్తున్నాం. క్లుప్తంగా అది వివరణ. శ్రీనివాస గురూజీ చాలా గొప్పగా చెప్పారు. మీ అందరితో ఆత్మీయ సంభాషణ జరిపారు. ఎలాంటి అరమరికలు లేకుండా సరళ యోగ శిక్షణ విధానాన్ని మీ ముందుంచారు. ఆరోగ్యం, ఆత్మానందం ఇవి చాలా ముఖ్యమైనవి అని, అవి మన చేతుల్లోనే ఉన్నాయి అని, మన ప్రవర్తన వల్ల మనకు సంబంధించినటువంటి వ్యాపకాలు, కార్యకలాపాలు, జీవన విధానం వీటన్నింటితోటి ముడివడి ఉన్నాయి అని చెప్పి చాలా చాలా చక్కగా మీ ముందు అన్ని విషయాలు ఉంచారు. ఆరోగ్యం విలువ అనారోగ్యంలో ఉన్నప్పుడు తెలుస్తుంది అన్నారు శంకరాచార్య. ఆరోగ్యం విలువ అనారోగ్యంతో ఉన్నప్పుడే తెలుస్తుంది అన్నారు. చాలామంది మనకే చాలా బాగున్నాం, ఉత్సాహంగా ఉన్నాం అని సంబరపడుతుంటారు కొంతమంది.
కొంతమంది ఏమో మితిమీరినటువంటి బలంతో అహంకరించేవారు కొంతమంది, ఇలా రకరకాలుగా ఉన్నారు. ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం, స్వాభిమానం ఇవన్నీ చాలా గొప్పవే, కానీ ఆత్మ శోధన కూడా చాలా అవసరం. ఆ ఆత్మ శోధనను సక్రమంగా నిర్వహించేందుకు, మనల్ని మనం చక్కగా తీర్చిదిద్దుకునేందుకు ఈ యోగ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యం మనకు మొదటి మిత్రుడైతే అనారోగ్యం మనకు శాశ్వత శత్రువు. ఆ శాశ్వత శత్రువును అలా ప్రక్కన పెట్టాలి అనంటే యోగ విధానాల్లోని అంతరార్థాన్ని, దాని ఆంతర్యాన్ని, దాని అసలు సిసలైనటువంటి ప్రయోజనాన్ని, వీటన్నిటినీ కూడా మనం పొందగలగాలి. చాలా క్లుప్తంగా, సారవంతంగా మనకు మంచి విషయాలను తెలియజేశారు శ్రీనివాస గురూజీ. చాలా సంతోషం, వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ తర్వాత ప్రక్కనే ఉన్నవారు రామకృష్ణ గారు, బీటెక్ కంప్యూటర్స్. ఆయన ఈ సరళ యోగ విధానాల గురించి, ప్రయోజనాల గురించి మనకు తెలియజేస్తారు. జై సద్గురు, జై ఆత్మబంధు. నా పేరు రామకృష్ణ గురూజీ అండి. మేము విజయవాడ ఆత్మబంధు వారి తరపు నుంచి రావడం జరిగింది. అయితే నేను ఈ జ్ఞానంలోకి 3 సంవత్సరాల క్రితం రావడం జరిగిందండి. వృత్తిరీత్యా అంతకుముందు అనేక రకాల వ్యాపారాలు చేయటం జరిగింది. అయితే అనుకోకంగా నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ఆధారంగా, అంటే నేను రావిపాటి దగ్గర వస్తున్నప్పుడు అనుకోకుండా బండి మీద వస్తుంటే యాక్సిడెంట్ జరిగిందండి. అప్పుడు మొట్టమొదటిసారిగా నాలో ఈ ఆలోచన అనేది మొదలైందండి. పుట్టినటువంటి ప్రతి ప్రాణి ఏదో ఒక రోజుకు మనం మరణించాల్సిందే, కాబట్టి మనం పుట్టినందుకు ఉపయోగం ఏంటి, అలాగే మనం ఈ ప్రపంచానికి ఏదో చేయాలని చెప్పేసి నాకు ఆ ఆలోచన మొట్టమొదటిసారిగా. అంతకుముందు అనేక సార్లు మాకు పిలుగురాల్లో క్లాసులు జరగడం జరిగాయండి, అనేక యోగ సంస్థలు పెట్టడం జరిగింది. అయితే నేను వెళ్ళలేదండి. అప్పటి నుంచి మొట్టమొదటిసారిగా నేను ఈ క్లాసులు వెళ్ళాలని చెప్పేసి ఏం జరుగుతాయని చూస్తూ ఉన్నానండి. ఆ తర్వాత అనేక రకాల సంస్థలని నేను జాయిన్ అవ్వటం, అన్ని రకాల సంస్థల్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించడం తెలుసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి చిన్నప్పటి నుంచి కూడా నాకు అనేక రకాలైనటువంటి పుస్తకాలను చదవటం ఇంట్రెస్ట్ అండి. ఆ విధంగా నేను పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు ఒక యోగి ఆత్మకథ అనేటటువంటి బుక్ చదవటం జరిగిందండి. ఆ బుక్ నన్ను పూర్తిగా మార్పి వేసిందనటంలో ఎటువంటి సంశయం లేదండి. ఆ తర్వాత జ్ఞానంలో మొట్టమొదటిసారిగా ఒక స్టెప్ నేను ఎదగటానికి కారణం ఏంటంటే ఆ బుక్ అండి. ఆ తర్వాత అనుకోకుండా నేను వివేకానందుడి బుక్స్ చదవటం జరిగిందండి. ఆ తర్వాత వివేకానందుడు కాన్ఫిడెన్స్గా ఒక మాట చెప్తారండి, మీలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని తెలుసుకోండి. ఏ వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, మీలో దాగి ఉన్నటువంటి ఆ శక్తిని తెలుసుకోండి, మీరు ఏదైనా సాధించగలుగుతారని ఆయన చెప్పేటటువంటి ప్రతి మాట కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. ఆయన ఒక మాట అంటాడండి, నాలాంటి వివేకానందులు 10 మంది ఉంటే ఈ ప్రపంచాన్ని సమూలంగా మార్చేస్తానని చెప్తారండి. అంత కాన్ఫిడెన్స్గా ఏ విధంగా చెప్పాడు అని చెప్పేసి ఆయన బుక్స్ మొత్తం కూడా చదవటం జరిగిందండి. ఆయన బుక్స్లో భక్తి యోగ, తర్వాత కర్మయోగ, జ్ఞానయోగ, రాజయోగం ఇవన్నీ చదవటం జరిగిందండి. ఆ తర్వాత అనుకోకుండా నేను బయట ఓసారి వెళ్తూ ఉన్నప్పుడు ఈ క్లాసులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి విని మేము ఒక క్లాసులు జరుగుతుంటే వెళ్ళటం జరిగిందండి. వారు చెప్పేది మొత్తం కూడా విన్న తర్వాత నేను కూడా ఈ విధంగా గురూజీగా ట్రైనింగ్ అయ్యి ఎందుకు వెళ్ళకూడదని చెప్పేసి ఆలోచించుకొని ఆ తర్వాత ఈ జ్ఞానంలోకి జరగటం జరిగిందండి. అయితే ఇవాళ నేను ఎడ్యుకేషన్ పరంగా బీటెక్ చదివినప్పటికీ నాకు అనేక రకాలుగా వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ జీవితం సంతృప్తిగా అనిపించలేదండి. ఆ తర్వాత ప్రపంచానికి నేను ఏదో సాధించాలి అని చెప్పేసి, మనం ఏదో చేయాలి అని చెప్పేసి ఈ తపంతో రావటం జరిగిందండి. ఏదైతే వివేకానందుడు చెప్పాడో ఆయన చెప్పినటువంటి ఆశయాలకు అనుగుణంగా మనకు తెలిసినటువంటి దాన్ని మనం ప్రబోధించాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ జ్ఞానంలోకి అడుగు పెట్టడం జరిగిందండి. అయితే ఇవాళ మానవుని ప్రతి ఒక్కళ్ళని కూడా అనేక రకాలుగా అతను భౌతికవాదం మత్తులో పూర్తిగా ఇరుక్కొనిపోయి అనేక రకాలైనటువంటి రుగ్మతలతో బాధపడుతూ ఉన్నాడండి. అయితే ఉదాహరణకి చెప్పాలంటే మనం ఒక 50,000 రూపాయలు పెట్టుకున్నటువంటి ఒక హీరో హోండా బైక్ కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని ప్రతిరోజు మనం బయటికి వెళ్ళి రాగానే తుడుచుకుంటున్నామండి. నెక్స్ట్ వచ్చేసి నెలకొకసారి, 2 నెలలకు ఒకసారి వచ్చేసి మళ్ళీ దాన్ని సర్వీసింగ్ చేస్తున్నాను షోరూమ్కి వెళ్ళేసి. కానీ ఒక 50,000 రూపాయలు పెట్టుకున్నటువంటి ఆఫ్టర్ ఆల్ మనం హీరో హోండా బండికే అంత ప్రాముఖ్యత ఇస్తున్నాం, కానీ
మన జీవితాంతము ఈ విధంగా అనేకమైనటువంటి కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి ఈ శరీరాన్ని మాత్రం పూర్తిగా మర్చిపోసామండి. మన గుండె వచ్చేటండి దాదాపుగా ప్రతిరోజు వచ్చేసి ఒక మిల్క్ ట్యాంక్ పాలు ఏ విధంగా అయితే శుద్ధి చేస్తుందో అంత బ్లడ్ను వచ్చేసి శుద్ధి చేయడం జరుగుతుందండి. ఆ విధంగా ప్రతి ఒక్క పార్ట్ తీసుకోండి, మీ కళ్ళను కావచ్చండి, అలాగే మీ హార్ట్ను కావచ్చు, కిడ్నీస్ కావచ్చండి. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా చాలా వర్క్ చేస్తూ ఉందండి. ఆ విధంగా చేసేటటువంటి ఈ బాడీని కంప్లీట్గా